దేశంలో నకిలీగాల దందా ఎక్కువైంది. ఫేక్ సర్టిఫికెట్లతో డాక్టర్లు అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ఓ ఫేక్ డాక్టర్ గుట్టు రట్టయింది. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో మరో సంచలనాత్మక కేసు బయటపడింది. అత్యంత సున్నితమైన వైద్య వృత్తిలో ఏకంగా 4 ఏళ్ల పాటు ఓ వ్యక్తి నకిలీ సర్టిఫికెట్లతో స్పెషలిస్ట్ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ దారుణమైన మోసానికి పాల్పడింది లాతూర్కి చెందిన అభినవ్ సింగ్ అనే యువకుడు. అమెరికాలో వైద్య వృత్తిని కొనసాగిస్తున్న తన బావ డాక్టర్ రాజీవ్ కుమార్ గుప్తా పేరు సర్టిఫికెట్లను వాడుకుంటూ అభినవ్ సింగ్ ఈ మోసానికి తెరతీశాడు. 2022లో ఒక మెడికల్ కాలేజ్లో స్పెషలిస్ట్ డాక్టర్గా ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత అనేక మంది రోగులకు వైద్యం అందించాడు. ఇంతకాలం పాటు ఏ అధికారి, రోగి ఇతడి అసలు గుర్తింపును గుర్తించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. నకిలీ డాక్టర్ అసలు రూపాన్ని అతని అక్కే బయటపెట్టింది. అభినవ్ సింగ్ అక్క అయిన డాక్టర్ సోనాలి సింగ్ తన భర్త సర్టిఫికెట్లను తమ్ముడు అక్రమంగా ఉపయోగించి స్పెషలిస్ట్ డాక్టర్గా పనిచేస్తున్నాడని ఉన్నత వైద్య అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ మయాంక్ శుక్లా ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. అమెరికాలో నివసిస్తున్న నిజమైన డాక్టర్ రాజీవ్ కుమార్ గుప్తా వివరాలను తెలుసుకున్నారు. వాటితో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న నకిలీ డాక్టర్ వివరాలు మ్యాచ్ కాలేదు. దాంతో అతని మోసం రుజువులతో సహా బయటపడింది. ఆసుపత్రి యాజమాన్యం వెంటనే ఈ కేసును జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్కు నివేదించింది. ఈ తీవ్రమైన నేరంపై లోతుగా విచారణ జరిపేందుకు జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఓ ప్రత్యేక ప్యానెల్ను ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్ ప్రధానంగా నకిలీ డాక్టర్ అభినవ్ సింగ్ సమర్పించిన అన్ని సర్టిఫికెట్లను, అలాగే అతడి నియామక ప్రక్రియలో జరిగిన లోపాలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. 4 ఏళ్ల పాటు ఈ మోసం ఎలా కొనసాగింది, నియామక సమయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగిందా అనే అంశాలపై దృష్టి సారించనున్నారు. విచారణ ప్యానెల్ నుంచి నివేదిక అందిన వెంటనే అభినవ్ సింగ్ పై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. చట్టపరమైన చర్యలతో పాటు మోసపూరితంగా డాక్టర్గా విధులు చేపట్టినప్పటి నుంచి అభినవ్ సింగ్ అందుకున్న మొత్తం జీతాన్ని పూర్తిగా తిరిగి చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన జిల్లాలోని వైద్య వర్గాలలో తీవ్ర కలకలం రేపింది. పేషెంట్ల ఆరోగ్యాన్ని పన్నంగా పెట్టి ఫేక్ సర్టిఫికెట్లతో పనిచేసిన అభినవ్ సింగ్ పై ప్రజల నుంచి, డాక్టర్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి మోసాలు జరగకుండా వైద్య వ్యవస్థలో నియామక ప్రక్రియను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.